హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయినితిన్ టెక్ టాక్స్. మనం ఈ వీడియోలో అయితే ఒక ప్లాట్ఫామ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి పైథాన్ ట్యూటర్. అదేంటిదో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గూగుల్కి వెళ్ళిపోండి. అక్కడ పైథాన్ ట్యూటర్ అని టైప్ చేయండి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వచ్చిన సైట్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, సరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు. కోడ్ రాసినప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఎలా అవుతుంది అనేది మనకి లైక్ క్లియర్గా తెలుస్తుంది విత్ విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టింగ్ ఏ వాల్యూ 0తో ఇనిషియలైజ్ చేసిన, కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద కోడ్ E=20 అయింది. మనకి నార్మల్గా ఏంటంటే అది ఎలా అయిందని తెలియదు. కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ వల్ల మనకి ఏ వాల్యూ =0 నుంచి ఏ వాల్యూ =20 ఎలా అయిందనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడైతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే సమ్ ఆఫ్ 10 నెంబర్స్, ఇంకోటి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. సో నేను పైథాన్లో చేస్తాను కాబట్టి ఇక్కడ పైథాన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెస్ చేయాలి. సో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఏ ఇంటీజర్ ఇన్పుట్ తీసుకుంటా, సమ్ =0 ఇనిషియలైజ్ చేసిన. ఫర్ లూప్లో 0 నుంచి ఏ వాల్యూ వరకు తీసుకుంటుంది వాల్యూస్. ఇక్కడ సమ్ స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ సమ్ =0, I=0 అవుతుంది. సో అట్లా అప్ టు 10 వరకు ఫర్ లూప్ అనేది తిరుగుతుంది. నేను ఇప్పుడైతే కోడ్ రాసిన. ఇప్పుడైతే ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది విజువలైజ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి, దాని మీద ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏ వాల్యూ దానికి తెలియదు కాబట్టి మనం ఏ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఎంటర్ యూజర్ ఇన్పుట్. నేను ఇక్కడ 10 ఇచ్చేస్తున్నా. 10 ఇవ్వగానే సబ్మిట్ అని ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి టోటల్ 26 స్టెప్స్ ఉన్నాయి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ మనం చూడొచ్చు యాజ్ ఏ స్టార్టింగ్ A=10 ఇచ్చినాం. నెక్స్ట్ సో ఆటోమేటిక్గా సమ్ =0 స్టార్టింగ్. నెక్స్ట్ I=0 స్టార్టింగ్. తర్వాత మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది. మళ్ళీ సమ్కి వచ్చేసింది సమ్ =0. ఇప్పుడు సమ్ =1 అయింది. I=2, సమ్ =3 అవుతుంది. I=3 అయింది. సమ్ =5 6 అవుతుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. సో అట్ లాస్ట్ మనకి ఏమి అవుట్పుట్ వస్తుంది అని తెలుసుకోవాలంటే ఇక లాస్ట్ అనే బటన్ ప్రెస్ చేయాలి. సో మనకైతే సమ్ ఆఫ్ 10 నెంబర్స్ =55 అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. సో అంటే స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత ఉంది, సో అట్ లాస్ట్ ఏముంది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ సమ్ =0 ఉండే కానీ లాస్ట్ ఏముంది 55 ఉంది. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకి ఎట్లా అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. సో స్టార్టింగ్ I=10 0 ఉండే, తర్వాత లాస్ట్కి ఏమైంది I=10 అయింది. అంటే ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి ఎలా అప్డేట్ అవుతుందని చెప్పి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకో కోడ్ చెప్పినా కదా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, అది ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నా. సో నేను ఇక్కడైతే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్కి కోడ్ అయితే రాసిన. ఫస్ట్ A=10 B=20. సో ఇక్కడైతే A=A+B అంటే A=30 అయిపోతుంది. సో ఇక్కడ B=30 - 20 అంటే B=10 అవుతుంది. సెకండ్ లైక్ ఫోర్త్ స్టెప్లో B=10 అవుతుంది. ఫిఫ్త్ స్టెప్లో అయితే A అంటే 30 - 10 అంటే A=20 అవుతుంది. సో ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రెస్ చేయాలి. సో మొత్తం మనకైతే 5 స్టెప్స్ ఉన్నాయి. లైక్ స్టెప్ బై స్టెప్ ఏమవుతుందో చూద్దాం. సో అట్ స్టార్టింగ్ A=10 ఉంది. నెక్స్ట్ B=20 ఉంది. నెక్స్ట్ A=30 అయింది. నెక్స్ట్ B=10 అయింది ఎలాగ నేను చెప్పినట్టు. అట్ లాస్ట్
ఏ ఈక్వల్ టు 20 అయింది, బి ఈక్వల్ టు 10 అయింది. అంటే ఏ అండ్ బి వాల్యూస్ అనేది లైక్ ఏమంటారు స్వాపింగ్ అయినాయి. సో సో ఇలా మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ని లైక్ ఏమంటారు యూజ్ చేసుకోవచ్చు మంచిగా. లైక్ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe. That's it. We will see again in another video.